ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని మొదటి నుంచి ఆరోపణలు చేస్తున్న టీడీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు రెడీ అయింది. ఏపీలో పర్యటిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు ఈవేళ జనసేనతో కలిసి కంప్లైంట్ ఇస్తారు. ఎన్నికల సంఘం అధికారులతో విజయవాడలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు, ఫామ్ 7 దరఖాస్తుల అంశాలపై ఫిర్యాదు చేస్తారు. అంతేకాకుండా ఎన్నికల విధుల్లో వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని దూరంగా ఉంచాలని కోరనున్నట్లు తెలుస్తోంది. సంఘం అధికారులు ఏపీలో పర్యటిస్తుండటంతో అన్ని పార్టీల నేతలు వారితో సమావేశమవుతారు. పార్టీల నేతలు ఇచ్చే ఫిర్యాదులను స్వీకరిస్తారు ఈసీ అధికారులు. అధికార పార్టీ నుంచి ఈసీని కలవనున్న ఎంపీలు విజయసాయిరెడ్డి, మార్గాని భరత్ కలుస్తారు. అంతేకాకుండా కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష నాయకులు కూడా ఈసీని కలుస్తారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని మొదటి నుంచి ఆరోపణలు చేస్తున్న టీడీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు రెడీ అయింది. ఏపీలో పర్యటిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు ఈవేళ జనసేనతో కలిసి కంప్లైంట్ ఇస్తారు. ఎన్నికల సంఘం అధికారులతో విజయవాడలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు, ఫామ్ 7 దరఖాస్తుల అంశాలపై ఫిర్యాదు చేస్తారు. అంతేకాకుండా ఎన్నికల విధుల్లో వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని దూరంగా ఉంచాలని కోరనున్నట్లు తెలుస్తోంది. ఉండడంతో అన్ని పార్టీ నుంచి వస్తారు. రైట్గా ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని మొదటి నుంచి ఆరోపణలు చేస్తున్న టీడీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఈసీని ఈ రోజు దాదాపుగా అన్ని పార్టీల వారు కలవడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి?
ప్రస్తుతము అన్ని పార్టీల వాళ్ళు కొన్ని అవకతవకలు అనేవి జరిగాయని చెప్పేసి మొట్టమొదటి నుంచి టీడీపీ ఆరోపిస్తుంది ప్రతిపక్షం. రీసెంట్లీగా ఈసీకి కొన్ని సంబంధించిన పత్రాలన్నిటిని కూడా వాళ్ళు సమర్పించడం జరిగింది. దాని మీద ఈరోజు మరొకసారి ప్రతిపక్షం మరియు వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు కూడా ఈరోజు కలవడం జరుగుతుంది. మరి వీటన్నిటి మీద కూడా సమగ్రమైన విచారణ చేయాలని చెప్పేసి మరి ఈసీ ఆలోచన చేయబోవచ్చు. ఈ రైట్, థ్యాంక్ యూ సురేష్.